హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంశీస్ కిచెన్. ప్రియాంశీస్ కిచెన్లో ఈరోజు వీడియో శనగపిండితో దోశ అండి. ఈ దోశ అనేది మనం ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చు, లేక మనం పప్పుచారు, సాంబారు, పప్పు ఇలా కర్రీస్ చేసుకున్నప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదండి. ఆమ్లెటే కాకుండా ఒక్కొక్కసారి ఈ దోశ కూడా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకునే విధంగా పెట్టుకున్నానండి. నేను దానిలో 1 కప్ శనగపిండి వేసుకుంటున్నాను. 1 కప్ శనగపిండికి ఒక 3 దోశలు వస్తాయండి. 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. శనగపిండిలో ఎక్కువ సాల్ట్ పట్టదు. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. వీటిని అన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని బాగా పల్చగా కలుపుకోవాలండి. మనం ఈ పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకుంటే ఈ శనగపిండి దోశలు అనేవి చాలా మందంగా వస్తాయండి. దీన్ని మనం బాగా పలుచగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ దోశ వేసుకోవాలి. చూసారా, హీట్ అయిపోయింది ఆయిల్. నేను ఈ విధంగా దోశ వేసుకుని కొంచెం కొంచెం ఇలా మొత్తం ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ దోశ వేసుకున్నానండి. మనం పల్చగా వేసుకోవాలి దోశ అనేది. చూసారా, ఈ విధంగా వేసుకున్నాను. నేను ఆయిల్ ముందు వేసుకున్నాను కదండి, ఇంకా ఆయిల్ వేసుకోలేదు. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా నేను దోశను వేయించుకున్నాను. నేను ఈ విధంగా వేయించుకున్న తర్వాత వెనక సైడ్ కూడా వేయించుకుంటున్నానండి. ఇది 2 సైడ్లు వేయించుకోవాలి. ఎంత బాగా వేగిందో చూసారా. ఇప్పుడు వేగిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారా, ఈ శనగపిండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. అందరూ ఈ దోశను ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.